చలో హే గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం వెళ్తున్నాం మీకు ఈ భయ్యా మెల్లగా పెడతాం. టైం వచ్చేసి 7:36. మన లగేజ్ అనేది ఇట్లా మౌంట్ చేసేసినాం మీకు. సో ఢిల్లీ వరకు కొంచెం మనది హెవీ లగేజ్ ఉంటుంది, దాని తర్వాత నుంచి కొంచెం తగ్గుతుంది ఇక మనది. ఎర్లీగా ఎంత స్టార్ట్ అవుదాం అనుకున్నా మనకి ప్రతి రైడ్ లేట్ అవుతుంది. రైట్ రా ఫిక్స్ అయ్యి ఫోన్ చేశారేనా? జై శ్రీరామ్. టైం 7:48. ఒక ఫ్యూయల్ స్టాప్ ఒకటి వేసుకున్నామంటే సెట్ ఇక మనకి. మనం ఇప్పుడు ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకి నార్సింగ్పూర్ అనుకుంటా. ఎంత వీలైతే అంత కూడా అన్నట్టు ప్లాన్ ఈరోజు అయితే మాది. మరి ఇది హైడ్రేషన్ బ్యాగ్ ఒకటి కొంచెం నాకు ఫిట్ అవుతుంది, ఎందుకంటే లగేజ్ ఎక్కువైంది కదా. అవును, లదాఖ్ అన్న, లదాఖ్ 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 లదాఖ్. ఏ అందరికి లదాఖ్ అంటే మెదక్ లెక్క అనిపిస్తుంది ఏంది. మన ట్రిప్ కూడా 0 చేసేసిన. $57,560. మన ఓడోమీటర్ వచ్చేసి 57,560 ఉంది. సో ఎంత వస్తుందో చూడాలి ఇక. ఫస్ట్ స్టాప్ వచ్చేసి నాగ్పూర్ ఉంటుంది, మేబీ ఓ 350 కిలోమీటర్స్ నాగ్పూర్. మ్యాక్స్ మనకి మేబీ 1 or 2 లోపల రీచ్ అవుతాం అని మేమైతే అనుకుంటున్నాం. సో చూడాలి ఎంత టైం పడుతుందో. మేబీ మ్యాక్స్ అయితే కొట్టడానికే ట్రై చేస్తాం. ఫస్ట్ మనం ఆర్మూర్ నుంచి హైవే ఎక్కేసినామంటే ఈజీగా ఒక 90, 100, 110 అట్లా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నీట్గా. టైర్లు వేసినాం కదా, సో కొంచెం బండి అనేది రోడ్ను ఓన్ చేసుకోవాలి. లైక్ ఎందుకంటే వేసి కూడా నేను ఒక 100 కూడా తిరగలేను ఇంకా టైర్లు వేసి. ఇయర్స్ ఏమో కానీ ఈ బ్రిడ్జ్ అయితే లాస్ట్కి ఓపెన్ అయింది, ఇంకా రోడ్స్ వేస్తారు వచ్చేది. నిన్న అంతా ప్యాకింగ్ అంతా చేసే వరకు అంటే ఇదిగా మాకు నైట్ 2 అయింది. ఇప్పుడే మనం ఆర్మూర్ రీచ్ అయిపోయినాం. ఈయన దగ్గర చిన్నగా చాయ్ బ్రేక్ అన్న అయినాం. దగ్గర 20 minutes కిల్ అయిపోయింది ఈయన. ఇక నెక్స్ట్ స్టాప్ మనకి ఏడలేదు, డైరెక్ట్ ఆదిలాబాద్ అనుకుంటున్నాం. మనకు 1:30 ఏమో ఉంది ఆదిలాబాద్. ఇక వన్స్ మనం హైవే ఎక్కినామంటే చలిగా కొట్టేసి ధనాదన్ అంటే హెవీ వెయిట్ అయిపోయింది. యావరేజ్ తక్కువ వస్తుంది ఇప్పుడు మనకి ఎట్లన్నా. మనకి నాగ్పూర్ వచ్చేసి 3:14 ఉంది. ఇంకా ఇప్పుడే మనం హైవే ఎక్కేస్తాం. ఇక మనకు 7 hours చూపెడుతుంది, కానీ మేబీ ఎంత అయితే అంత మనమైతే బీట్ చేయడానికే చూద్దాం. ఈరోజు క్రాస్ చేస్తున్న ఫస్ట్ టోల్ ఇది. ఎక్కడన్నా చూసి ఒక PUC చెకప్ పెట్టని ఉంటే అది చేయించేసుకున్నామంటే అయిపోద్ది మనకి. నిర్మల్ క్రాస్ అయిపోయినాం. టైము 9:10. ఆల్మోస్ట్ మనం ఇంటి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఒక 80 km వచ్చాం అనుకుంటాం ఓ 1 hourలో. నాకు నా పాత క్లోజులు అలవాటు అయినంత మంచిగా ఈ కొత్త క్లోజులు అలవాటు కాలేదు. ఇవి తీసుకున్నామే కానీ అవి ఎందుకంటే లాస్ట్ లిటిల్ ఫింగర్ ఉంటుంది కదా, అది ఆ గ్లౌజ్ వేసుకున్నప్పుడు లాస్ట్ నేను శ్రీశైలం రైడ్ పోయినప్పుడు ఫుల్ అంటే ఫుల్ మంటలు వేసింది, మొత్తం ఇట్లా కంప్లీపోయినట్టు అయిపోయింది. అది
ఇక అందుకో మేము చేంజ్ చేసినాం బెటర్ అని చెప్పేసి. ఇదే ఫారెస్ట్ ఒక 5 to 10 kilometers ఏమి ఉంటుంది కానీ మజా ఉంటుంది. మనకి ఇంకా 66 ఉంది ఆదిలాబాద్ వచ్చేసి. ఠీకే బై. రైట్, మనం ఇప్పుడే ఒక లంచ్ బ్రేక్ తీసేసుకున్నాం. ఇక అక్కడ మేము టిఫిన్ చేయలేదు, డైరెక్ట్గా లంచ్ చేసేసినాం. మ్యాక్సిమం అయితే ఈరోజు ఒక 500 అయితే కవర్ చేస్తాం. మనకి ఇంకా ఢిల్లీ వచ్చేసి ఇక్కడ నుంచి 1200 చేంజ్ ఉంది. నాగ్పూర్ ఏమో 198. సో మనము రామ్టేక్ అని చెప్పేసి టెంపుల్ ఉంటుంది కదా నాగ్పూర్లో, ఫస్ట్ డెస్టినేషన్ రామ్టేక్ అన్నమాట. సో ఇక్కడ నుంచి అది 243 ఉంది. అది 4 hours చూపెడుతుంది. అంటే ఆల్మోస్ట్ లైక్ 4 o'clock రీచ్ అవుతామని చూపెడుతుంది. ఒకవేళ అక్కడ దర్శనం అంతా స్టోరీ అయిపోయినా కూడా మనకి ఈజీ టు ఈజీగా ఈరోజు ఒకైతే ఒక 500 అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక 7-8 వరకు అట్లా రైడ్ చేసి అప్పుడు ఇక ఎక్కడొక దగ్గర స్టే చేసుకోవాలి. ఇక మనం క్రాస్ చేస్తున్న 3rd టోల్ ప్లాజా ఇది. మేబీ ఇదే లాస్ట్ మన తెలంగాణలో. ముందు బార్డర్ ఉన్నది, సో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ అది. సో మనం మహారాష్ట్ర కూడా ఎంటర్ అయిపోతాం. ఇట్లా నడుపుతారా అమ్మలా అడ్డం పడ్డది. నాగ్పూర్ 78, భోపాల్ 429, 1148 ఏమో ఢిల్లీ. మనం నాగ్పూర్ బైపాస్ నుంచి జబల్పూర్ రోడ్ ఉంటుంది కదా, ఈ రోడ్లోకి వచ్చేస్తాం మనం. ఎందుకంటే రామ్టేక్ దానికి ఆ టెంపుల్కి వెళ్తున్నాం కదా. మనకి ఎంత 1210 పట్టింది, 11.63 liters. సో మన సెకండ్ ఫ్యూర్ స్టాప్ ఇది. ఇక్కడ మహారాష్ట్రలో 104 ఉంది. ఇప్పటి వరకు మనము 354 అయితే వచ్చినాం నిజామాబాద్ నుంచి. ముంబైలో అప్పుడు పోయినప్పుడు మొత్తం ఇదే, అంటే ఇదే రోడ్డు. ఒక 60 kilometers మనం పోతాం. ఆడికి వెళ్ళి మళ్ళీ మనం వేరే డైవర్షన్ తీసుకొని ఢిల్లీ రోడ్ వెళ్ళిపోతాం. సో ఇడికి వెళ్ళి రామ్టేక్ 6 kilometers ఉంది మనకి. ఫస్ట్ రైల్వే క్రాస్. చలో మీకు కనిపిస్తుందా? గోపురంలో కనిపించట్లేమో, అదే టెంపుల్. రామ్టేక్ టెంపుల్ కూడా వచ్చేసినాం మనం. ఇప్పుడు బండి పార్క్ చేసి పైకి పోతున్నాం. అంద వేలోనే రోడ్ ఉంది కాబట్టి మనం ఇది కూడా కవర్ చేసేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి వస్తున్నాం. ఇక లోపల ఫోన్ నిలో లేవేమో, ఇక్కడైతే చూస్తా. ఇది ఫోర్ట్ మస్తు పెద్ద ఉంది. రామ్టేక్ టెంపుల్ వచ్చేసి మనకి నాగ్పూర్ నుంచి ఒక 35-40 kilometers దూరంలో ఉంటుంది. సో ఈ గుడి వచ్చేసి మనకి రాముడు ఋషులందరికీ మాట ఇచ్చాడట. సో అంటే రాక్షసుల నుంచి రక్షిస్తా అని చెప్పేసి. సో దాని మీదనే టెక్ అంటే ప్రామిస్ అట. సో అందుకనే దీనికి రామ్టేక్ అనే పేరు వచ్చిందని చెప్పేసి చెప్తారు. అగస్త్య మహర్షిది కూడా ఆశ్రమం ఉంది. సో కాళిదాసు కూడా ఈ ప్రాంతానికి చెందినవాడు అనుకుంటా, ఇవి కూడా చెప్తారు. ఈ గుడి వచ్చేసి 18th century కట్టారట. అప్పుడు నాగ్పూర్ని పాలిస్తున్న మరాఠా పాలకుడు రఘుజీ భోస్లే దేవ్ ఘాట్ కోటను అప్పుడు జయించాడట. సో దాని గుర్తుగా ఈ ఆలయాన్ని అయితే కట్టాడట. ఎక్కడ వరకు అంటే మాకు నెక్స్ట్ నర్సింగ్పూర్ అనుకున్నాం. సో ఇక్కడ నుంచి 214 kilometers ఏమో ఉంది. అది 4 hours చూపెడుతుంది. 8:30కి రీచ్ అవుతామని. కానీ పైనుంచి లొకేషన్ ఇక్కడ ఇంకోటి కాశీ, సేమ్ కాశీలాగా టెంపుల్ ఉంటుందట అక్కడ. ఇక్కడ ఇది కోనేరు ఉంటుందట అటు సైడు. సో కోనేరు లొకేషన్ ఇంకా బాగుంది. మేము చిన్న రోడ్ నుంచి రూట్లో నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక ఇది మళ్ళీ మనకి జబల్పూర్కి కనెక్ట్ చేస్తుంది. ఇది యాక్చువల్గా మేము మాత్రం లైక్ ఒక ప్లాన్ అనుకున్నాం, కానీ ఆ ప్లాన్లో ఇంకా విజిట్ ప్లేసెస్ ఇంకా ఏవన్నీ ఇది కూడా ఇది రామ్టేక్ అనేది మా ప్లాన్లో లేకుండే. మధ్యలో మేము టిఫిన్ చేసే టైంలో
లైక్ చూసేసి సరే 100 వేలు ఉన్నాయి కదా చేసేసుకొని వెళ్ళిపోమని చెప్పేసి ఇది ఒకటి వచ్చేసాం. ఇప్పుడు వరకే వర్షం పడేటట్టున్నది. ఇంకా 660 ఉంది వారణాసికి. పడిపోయింది అనుకుంటా. ఫుల్ చల్లగా ఉంది. రోడ్స్ కూడా పచ్చిగా ఉన్నాయి. జబల్పూర్ పోయి అక్కడ నుంచి మనం మధ్యాహ్నం వర్షం పడితే రెయిన్ జాకెట్ వేసేస్తే పని అయిపోతుంది. ఈ జబల్పూర్ ఈ రూట్లో మొన్న అయితే ఫ్లడ్స్ వచ్చినాయి. ఫుల్ హెవీ రెయిన్ ఉంది అని చెప్పేసి ఒక 5 days బ్యాక్ ఏమో నేను అప్పుడు న్యూస్లో చూసిన. మధ్యప్రదేశ్లో జబల్పూర్లో హెవీ రెయిన్స్ అని చెప్పేసి. అట్లనే ఒక టీ బ్రేక్ కూడా తీసుకోవాలి. హెడేక్ వస్తుంది ఫుల్. రేపు ఈజీగా కొట్టేస్తాంలే. ఎందుకంటే ఈరోజు మనం స్టార్ట్ అయింది లేట్ స్టార్ట్ అయినాం కాబట్టి సో ఇంత సీన్ లేదు. మనం అనుకున్నట్టు 5 అంటే మేము 4 to 5 ఆ గ్యాప్లో స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో ఆ టైంకి స్టార్ట్ అయితే ఈ టైంకి మనం నర్సింగ్పూర్ పెట్టినాం. అక్కడికి రీచ్ అవుతుండే మేము. ఇది చూడాలి. ఎప్పుడైతే తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో టచ్ అవుతుంది కావచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఉంటుంది. ఇదే రోడ్ అది మనం రైలు పెట్టింది. కచ్చా రోడ్లో ఘాట్ రోడ్లలో అది డ్రైవ్ చేస్తే బండి అప్పుడు దాని పర్ఫార్మెన్స్ ఏంటి, దీని పులుసు గారిపోతుంది నాకు తెలిసి ఈ ట్రిప్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇది మస్తు అనిపిస్తుంది రోడ్. 6 lane రోడ్ ఇది. ఎందుకంటే ఎనిమల్స్ ఇట్లా ఇవన్నీ పైకి రావద్దని కూడా ఇవి కట్టేసారు. ఆల్మోస్ట్ ఇంత హైట్లో ఉన్నాయి. రావు కానీ చెప్పలేము ఇన్ కేసు ఏమైనా వస్తే రావచ్చు. వైజాగ్ వల్ల లైక్ ఇంత ఒక చీకటి అయినా కూడా నాకు ఇంతగా ఒక 4 అయితే ఇలా ఉంటుంది. 4 to 5 అట్లా ఉండదు. టైం వచ్చేసి 6:40 అవుతుంది. చూడబ్బా ఇవే ముందు పోయి అరే గోపురం ఎట్లా కనబడుతుంది తెలియదు కానీ క్రేజీ అంతే. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మనం. టైం వచ్చేసి 8 అవుతుంది. మనం ఇంకా నార్సింగ్పూర్కి 110 kilometers ఉంది ఇంకా మనది. కోర్స్ చూపెడుతుంది 9:30 9:40 ఏమో చూపెడుతుంది. సో మ్యాక్సిమం ఇక నార్సింగ్పూర్ స్టాప్ అని చెప్పేసి ఫిక్స్ అయినాం. ఇక ఇప్పుడే బ్రేక్ అని దగ్గర ఒక 1/2 hour ఆగినాం. యాక్చువల్ ఇక్కడనే స్టాప్ అవుతాం అనుకున్నాం. బట్ ఏంటంటే ఈ ఏరియాలో ఇప్పుడు జబల్పూర్ వరకు బాగానే వర్షాలు ఉన్నాయని వెదర్ దాంట్లో చూసినాం. ఇక సో వెదర్ అట్లుంది కాబట్టి ఎందుకు మళ్ళీ రిస్క్. అదేదో 100 కొట్టేసి రేపు కూడా మనకి ఈజీగా తక్కువలో రేపు ఒక 750 or 780 ఉంటుంది. మనం 5 o'clockకి స్టార్ట్ అయితే లేట్ నైట్ ఈ టైం వరకు అంటే 8-9 వరకు అంటే మనం ఢిల్లీ వెళ్ళిపోతాం. ఇప్పుడు దాకా మనం ఇంకా నిజామాబాద్ నుంచి మనం 524 kilometers వచ్చినాం ఇప్పుడు వరకు అయితే. సో మనం స్టార్ట్ అయింది 8 o'clockకి స్టార్ట్ అయినాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మరి 700-800 ఈజీగా కవర్ చేస్తున్నాయి. కానీ సో మన 2 బండ్లది ఫాగ్ ల్యాంప్స్ సేమ్ ఫాగ్ ల్యాంప్స్ కాబట్టి బాగా కవర్ అవుతుంది. కంపేర్ టు వైట్ ఈ ఎల్లోనే వ్యూ మంచిగా కనిపిస్తుంది మనకి. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా మనకి నార్సింగాపూర్కి 30 kilometers ముందే వేద్దామని ఫిక్స్ అయినాం. ఆల్మోస్ట్ ఒక 50 kilometers నుంచి వర్షం ఫుల్ అంటే ఫుల్ వర్షము. ఇక్కడ బంకులో పోయి టెంట్కి పర్మిషన్ అడిగితే అయింది హోటల్ ఉందట. సో బ్రో ఆడికి హోటల్లో పోయి వేసేసుకోరు అని చెప్పిండు. సో ఆ హోటల్కి వెళ్తున్నాం. మళ్ళీ అక్కడ ఏమైనా ఉంటే నేను మాట్లాడతా అని చెప్పేసి వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పిర్రు. సో అక్కడికి వెళ్ళి ఇక హోటల్లో టెంట్ వేసుకొని ఈ రోజుకి స్టే ఇక్కడనే ఇక